శ్రీవల్లి భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఏమిచ్చారు రామరాజు నర్మద? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే పూజ ఎందుకు చేస్తున్నారో ఏంటో ఇవేమీ తెలియకుండానే వాళ్ళ ప్లాన్లు వాళ్ళు వేసుకుంటారు. ఇంకా పెద్ద కోడలనే స్థానంలో కూర్చుని పూజ చేస్తాను అనేసరికి అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? పెద్ద కోడలవైతే నీకేమన్నా కొమ్ములున్నాయా ఏంటి? నువ్వు పెద్ద కోడలవైతే కావచ్చు, కానీ నీకంటే పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేయాలనుకుంటారు కదా, వాళ్ళే ఇంటి పెద్దలు కాబట్టి వాళ్ళ చేతుల మీదే ఈ వరలక్ష్మి వ్రతం జరగాలి అని చెప్పనేసరికి నేను వాళ్ళ చేతుల మీద జరగాలి జరగకూడదు అని అనవట్లేదు మా నర్మదా, నేను ఇంటి పెద్ద కోడలు కదా, నా చేతుల మీద చేస్తాను అని చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా అత్తయ్య మామయ్య చేతుల మీదే కదా పూజ జరుగుతుంది. ఈ సంవత్సరం ముగ్గురు కోడళ్ళు ఉన్నాము, పైగా నేను పెద్ద కోడల్ని, మామయ్య గారు నచ్చి మెచ్చి ఇంటికి తీసుకొచ్చిన కోడల్ని, అందుకే నేనే చేస్తాను. అయినా మీరేమన్నా సాంప్రదాయబద్ధంగా ఇంట్లోకి అడుగు పెట్టారా మీరు పూజలు చేయడానికి? మీరేమీ అంత గొప్పగా మామయ్య గారి ఇష్టంతో పెద్దల అంగీకారంతో ఏమీ పెళ్లి చేసుకోలేదు కదా, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పైగా వరలక్ష్మి వ్రతంలో చీర పెట్టాలన్నా ఏం చేయాలన్నా నాకు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, కానీ మీ అమ్మ నాన్న ఇక్కడ లేరు, ప్రేమ అమ్మ నాన్న కూడా ఇక్కడ లేరు. అయినా మామయ్య గారికి మీరంటే ఎప్పుడూ కోపం ఉంటుంది. ఎందుకంటే మామయ్య గారి దృష్టిలో మీరు ఇంట్లోంచి పారిపోయి వచ్చి తనకు ఇష్టం లేకుండా ఇంట్లో అడుగుపెట్టి తన కొడుకుల్ని మార్చేసిన కోడళ్ళుగానే చూస్తారు అంటూ మాట్లాడేసరికి మామయ్య గారు ఎలా చూస్తున్నారో ఏంటో నీకు చెప్పారాక? మామయ్య గారి మనసులో ఏం ఆలోచన ఉందనేది నీకు చెప్పారా ఏంటి? ఏంటి మామయ్య గారు మీరేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నారు? నిజంగానే వల్లి అక్క చెప్పినట్టుగానే మీ మనసులో మా మీద అదే భావన ఉందా? మేము తప్పు చేశాము అనే భావన మీలో కలుగుతుందా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీకు మా ప్రేమ అర్థం కాలేదా? లేక మేము చేసింది తప్పు అంటారా అని చెప్పనేసరికి తప్పు అనడం ఏంటి నర్మదా, మీరు చేసింది తప్పే కదా. మామయ్య గారికి ఒక్క మాట కూడా చెప్పకుండా పెద్ద మరిది గారు చిన్న మరిది గారు ఇద్దరు కూడా మీ మామయ్య గారు మాటను కాదని మీ మెడల్లో తాళి కట్టి పెళ్లి చేసుకుని ఇంటికొచ్చారు. కానీ నా భర్త మామయ్య గారికి నచ్చిన తర్వాత నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అని చెప్పనేసరికి అవును నిజమే, నా కూతురు చెప్పింది నిజమే అంటూ మాట్లాడుతూ ఉంటుంది భాగ్యం. అయితే ఒక్క నిమిషం భాగ్యం గారు అని చెప్పి వేదవతి అయితే వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్నదేంటి, మీరు మాట్లాడేదేంటి, ఏదైనా అర్థం ఉందా? ఇప్పుడు పెళ్లిళ్ళ విషయం ఎందుకు బయటకు వచ్చింది శ్రీవల్లి? పెళ్లి గురించి ఎవరెత్తారు? వాళ్ళిద్దరి పెళ్లి జరిగినా జరగకపోయింది అన్న అంగీకారంతో జరిగిందా లేదా అన్న విషయం పక్కన పెడితే వాళ్ళు కూడా నీలాగే ఇంటి కోడళ్ళుగానే ఉంటారు. నువ్వు పెద్ద కోడలవైతే ఏమవుతుంది, వాళ్ళు చిన్న కోడళ్ళైతే ఏమవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే నీకంటే వాళ్ళే ఇంటికి ముందొచ్చారు. అయినా వాళ్ళు ఏ రోజు పెద్ద కోడలు చిన్న కోడలు అనే అహం చూపించలేదు. నువ్వెందుకు మాట్లాడితే పెద్ద కోడల్ని అంటూ మాట్లాడుతున్నావు? ఆయనకి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పట్ల విలువ ఉంది. ఆయన ప్రేమ పెళ్లి ఎందుకు వద్దన్నారు అంటే కుటుంబాన్ని దూరం చేసి తీసుకురావడం ఇష్టం లేక. కానీ వచ్చిన కోడల్ని ఇష్టం లేకుండా గౌరవం లేకుండా ఆయన ఎప్పుడూ చూడలేదు. తన కొడుకులు కోడళ్ళు అంటే మా ఆయనకి ఎప్పుడూ ఇష్టమే అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి మామయ్య గారండి సైలెంట్గా ఉంటారేంటి? పూజ ఎవరు చేస్తారు అనగానే ఏంటి వల్లి పూజ నువ్వు చేయడం ఏంటి? ప్రతి సంవత్సరం ఇంటి పెద్దల్లా మేమే చేస్తాము, మీరు మా పక్కన కూర్చుని పూజ చేసుకోండి.
ఎందుకంటే మేమే ఈ ఇంట్లో ఎప్పటికీ పూజ చేయాలని అనుకుంటున్నాము. నేను నా భార్య ఉన్నంతకాలం మేమే పూజలు చేస్తాము అని చెప్పనేసరికి, అయినా వరలక్ష్మి వ్రతం అనేది పెద్దవాళ్ళ పూజ చేస్తే చిన్నవాళ్ళు కూడా పక్కన కూర్చొని చేసుకుంటారు. అయినా ఎవరికి వాళ్ళు చేసుకునేదే కదా పూజ. నలుగురు జంటలు కూర్చుని పూజ చేసుకోవచ్చు. మరొక విషయం, వాళ్ళు నా కొడుకులతో పాటు కలిసి వచ్చారని నేను ఎప్పుడూ వాళ్ళని లోకువ చేసి మాట్లాడను. ఎందుకంటే నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనిస్తూ ఉన్నాను. పెద్ద కోడల్ని అంటున్నావు. పెద్ద కోడలైతే ఏంటమ్మా? నిజమే, నేను చెప్తేనే నువ్వు నా కొడుకుకి నచ్చావు అని నేను చెప్తేనే నువ్వు ఇంటి కోడలుగా వచ్చావు, కాదనను. కానీ మిగిలిన నర్మదా ప్రేమ నా కొడుకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించి నా కొడుకుకి వాళ్ళ మీద ప్రేమ కలిగే కదా. నాకిచ్చిన మాటను కూడా తప్పి వాళ్ళ ప్రేమను వాళ్ళు గౌరవించాలన్న ఉద్దేశంతో, తనను నమ్మిన ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకున్నారు. నా కొడుకులను నమ్మి ఆడపిల్లలు ఇంటి నుంచి బయటికి వచ్చారంటే నా కొడుకులు వాళ్ళ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు. అదంతా ఈ రామరాజు పెంపకం వల్లే కదా. రామరాజు పెంపకం బాగా ఉండడం వల్లే కదా నా కొడుకుల మీద నమ్మకంతో పరాయి ఇంటి ఆడపిల్లలు నా ఇంటికి నా కొడుకుల్ని నమ్మి నా కొడుకుని చేతి పట్టుకుని మరీ వచ్చారు. అంటే వాళ్ళు నా కొడుకుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండుంటారు, నా కొడుకులు వాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండుంటారు. అది అర్థం చేసుకోవడం మానేసి తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించడం అంతకంటే తప్పు కాదు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తప్పులేదు. ఎప్పటికీ వాళ్ళు సంతోషంగానే ఉంటారు. నువ్వు ఎప్పుడూ ఇంటి కోడలివి అన్న హోదాలో మాట్లాడే తప్ప నువ్వే పెద్ద కోడలవని హోదా ప్రదర్శించొద్దు. అయినా ఇక మీదట ఏ విషయాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ అత్తయ్య తీసుకుంటారు. ఆవిడ తీసుకుంటే ఆవిడికి చెప్పేకిన తర్వాత ఆవిడ నాకు చెప్తుంది. అర్థం చేసుకుని మసులుకోండి, లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ముఖ్యంగా వల్లి, ప్రతి విషయంలో పెద్ద కోడలు అంటూ నువ్వు పేరు పెట్టి మాట్లాడడం నాకు అస్సలు నచ్చడం లేదు. పెద్ద కోడలివి పెద్ద కోడలుగా ఇంటి గౌరవాన్ని కాపాడు, అంతే. అంతకు మించి ఏమీ అవసరం లేదని చెప్పి రామరాజు చెప్పేసరికి, ఏంటక్క మామయ్య గారు చెప్పింది నీకు అర్థమైందనుకుంటా, మేము ఇంటి కోడలమే అన్న విషయం నీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇది గుర్తు పెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుందక్క, లేదంటే చాలా నష్టపోతావు. నువ్వు ఇంటి కోడలివి అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. నీకంటే మేము చిన్నవాళ్ళం. ఏదైనా తప్పు చేస్తే నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మా చేత నువ్వు చెప్పించుకోవడం అస్సలు బాలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక తల్లి కూతురు ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ రామరాజే కదా వాళ్ళని పొగిడి మరీ సమాధానం చెప్పాడు. సో అందుకోసమని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయేసరికి, ఏంటిది ఇలా జరిగింది అని చెప్పాను. కానీ ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుంది కదా, వదిలేసే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా పూజలో కూర్చుంటారు. అన్ని జంటలు కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామయ్య గారే కనుక నాకు సపోర్ట్ ఉండుంటే నేనే పీటల మీద కూర్చుని పూజ చేసేదాన్ని. ఇప్పుడు ఇలా పక్కన కూర్చుని పూజ చేయాల్సి వస్తుంది. ఇంతకీ వీళ్ళు పూజలో ఏం గొడవ చేయాలనుకుంటున్నారో, దేని గురించి చేయాలనుకుంటున్నారో, ఏ విషయం గురించి చేయాలనుకుంటున్నారో అస్సలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా బ్యాంక్ నుంచి బ్యాంక్ మేనేజర్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, చెప్పండి సార్ అని చెప్పనగానే, లాకర్లో పెట్టిన నగల్లో ఒక నగ ఇక్కడ కింద పడిపోయింది, మీరు చూసుకోలేదు. నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు మీ నగల్లోదే నగ పడిపోయింది అని చెప్పి తీసి పక్కన పెట్టాను. తీరా మోసి చూస్తే అది గిల్ట్ నగని అర్థమైంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు? గిల్ట్ నగలు మా నగల్లో ఎందుకు కలుస్తాయి అనగానే, మీరే వచ్చి చూస్తే తెలుస్తుంది. సీసీ ఫుటేజ్లో చాలా క్లారిటీగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి, సరే మేము పూజలో ఉన్నాము, రేపు ఎప్పుడైనా వచ్చి చూసి చెప్తాము అని చెప్పనేసరికి సరే అనగానే ఇంకా
పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత నగల విషయం బయటకు వస్తుంది. నగల విషయం వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరూ కూడా తెగ టెన్షన్ పడిపోతారు. వీళ్ళు ఎంత ప్లాన్ చేసి ఇదంతా చేసింది పూజలో నగలు పెట్టడానిక. ఇప్పుడు ఇవి గిల్టీ నగలని తెలిసిపోతే నా పరిస్థితి ఏమవుతుంది? నన్ను ఇంట్లో ఉండనిస్తారా? నా జీవితం ఏమైపోతుంది? అమ్మకు చెప్తూనే ఉన్నా ఆ 10 లక్షలు వద్దు, నగల వద్దు, సింపుల్గానే వెళ్తానని. అయినా వినిపించుకోకుండా ఇదంతా చేశారు అంటూ భాగ్యం మీదైతే వల్లి కొంచెం కోప్పడుతుంది. ఇంకా అలా కోప్పడేసరికి ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మరి ఇప్పుడు రామరాజుకి ఏం సమాధానం చెప్తారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.